పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడటానికి 2024 సంవత్సరంలో ఏమి చేయాలో మీకు వివరిస్తాను. నా పేరు డాక్టర్ కె శేషాచార్యులు. నాకు 25 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త సంవత్సరం వచ్చింది. సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఎన్నో రిజల్యూషన్స్ మనం తీసుకుంటాము. ఈ రిజల్యూషన్స్‌లలో ఇంగ్లీష్ బాగా మాట్లాడటం అనేది ఒకటి ఉన్నట్లయితే, ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. మొదటగా ఏం చేయాలి అంటే, ఇంగ్లీష్‌లో మాట్లాడటం వల్ల ఉపయోగాలేమిటో ఒక నోట్‌బుక్‌లో వ్రాసుకోండి. మీరెప్పుడైనా ఇంగ్లీషు మాట్లాడే ప్రాసెస్‌లోకి మీరు వద్దాం అనుకున్నప్పుడు, ఎప్పుడూ కూడా ఒక నోట్‌బుక్కు, ఒక పెన్ను మీ దగ్గర ఉంచుకోండి. సో, మొదటి పేజీలో మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారనేది రాసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు చాలా స్పష్టత వస్తుంది. అదే రకంగా మీరు మర్చిపోయినప్పుడల్లా మళ్ళీ చూసుకున్నప్పుడు, ఓహో! ఈ ప్రయోజనం వల్ల నాకు కావాలి కాబట్టి, నేను ఖచ్చితంగా ఇంగ్లీషు మాట్లాడటం అనేటటువంటి ప్రాసెస్ మీద నేను దృష్టి పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అందువల్ల మీరు ఒక నోట్‌బుక్ తీసుకొని రాసుకోవటం అనేది అన్ని విధాలుగా మంచిది. రెండవది, ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. మీరు ఇంగ్లీషు మాట్లాడాలనుకున్నా, ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడాలనుకున్నా, ఏ పని చేయాలన్నా గానీ, ఒక అద్భుతమైనటువంటి ఒక ఐడియా ఏంటంటే, ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని కేటాయించటం. అది ఎంత సమయమైనా పర్వాలేదు. మీకు ఉండేటటువంటి పనులను బట్టి, మీకు ఉండేటటువంటి బిజీనెస్‌ని బట్టి మీరేం చేయాలి అంటే, కొంత సమయాన్ని కేటాయించాలి. సో, దీన్నే మనం కన్సిస్టెన్సీ అంటాము. కన్సిస్టెంట్‌గా ఒక పని చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. అందువల్ల ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఎంత సమయం కేటాయించాలి? నేను మీకు సజెస్ట్ చేసేదేంటంటే, కనీసము ఒక 20 నిమిషాలు కేటాయించండి. దీనికన్నా ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది. మీరు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత తక్కువ టైంలో ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా మీరు మాట్లాడగలుగుతారు. దీంట్లో రీడింగ్ చదవటానికి 5 నిమిషాలు కేటాయించండి. రైటింగ్ రాయటానికి 5 నిమిషాలు కేటాయించండి. లిజనింగ్ వినటానికి 5 నిమిషాలు కేటాయించండి. స్పీకింగ్ మాట్లాడటానికి 5 నిమిషాలు కేటాయించండి. కాబట్టి ఈ కనీసం ప్రతిరోజు ఒక 20 నిమిషాలు కేటాయించినట్లయితే మీరు అనుకున్నట్టుగా చాలా కొద్ది కాలంలోనే మీరు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడగలుగుతారు. రీడింగ్ ఎలా చేయాలి? అంటే మీరు ఒక న్యూస్ పేపర్ తీసుకున్నట్లయితే, మీరు చదువుతూ ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు, మీకు ఆసక్తి ఉన్నటువంటి అంశాన్ని మీరు చదవండి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్‌ని చదవండి. అంటే మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే, ఒక పాలిటిక్స్‌కి సంబంధించినటువంటి న్యూస్‌ను మీరు చదవండి. క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే, క్రికెట్‌కి సంబంధించినటువంటి న్యూస్‌ను ఒక 5 మినిట్స్ పాటుగా చదవండి. లేదు మీకు సినిమాలు బాగా ఆసక్తి ఉన్నట్లయితే, ఆ మూవీ రివ్యూస్‌కి సంబంధించినటువంటిది గానీ, మూవీ డిస్కషన్స్‌కి సంబంధించినటువంటిది గానీ మీరు చదవండి. అదే రకంగా మీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే, క్రికెట్‌కి సంబంధించింది మీరు చదవండి. మీకు లైఫ్ స్టైల్‌కు సంబంధించినటువంటి అంశాల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీరు దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్‌ను 5 మినిట్స్ పాటుగా చదవండి. తర్వాత మీరు ఈ చదవటంలో కథలను చదివితే మంచిది. అంటే షార్ట్ స్టోరీస్ చదవండి. అంటే చందమామ, బాలమిత్ర ఇంగ్లీష్ వెర్షన్స్ ఉన్నా, లేదా గూగుల్‌లో షార్ట్ స్టోరీస్ ఉన్నట్లయితే అవి చదవండి. ఈ షార్ట్ స్టోరీస్ చదవటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కాన్వర్జేషన్స్ ఉంటాయి. సంభాషణలుంటాయి. దానివల్ల మనకు వివిధ పాత్రల మధ్య సంభాషణలు ఎలా కొనసాగుతున్నాయనేది మనకు తెలుస్తుంది. సో, ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ మనకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే నవలలు. నవలలు చదివేటప్పుడు గూడా ఎక్కువగా కాన్వర్జేషన్స్ ఉన్నటువంటి నవలలను ఎంచుకొని మనం చదివితే, అక్కడ గూడా వివిధ రకాల పాత్రలు, ఆ పాత్రల మధ్య ఎలాంటి సంభాషణలున్నాయి,
తర్వాత వేర్వేరు సందర్భాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనకు తెలుస్తాయి. చాలా వరకు మనకు డే టు డే లైఫ్‌లో అవి రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి, మన నవలలను చదివినప్పటికీ కూడా మనకు ఇంగ్లీషు మనకు బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. చాలామంది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ చదువుతూ ఉంటారు. అది కూడా మంచిదే. అలాగే సులభంగా అర్థమయ్యేది. బిగినింగ్‌లో మీరేం చేయండి అంటే, మీరు ఏది తీసుకున్నా గానీ మనకు ఈజీగా అర్థమయ్యేటటువంటి ఎలిమెంట్లు మీరు ఎంచుకోండి. అంటే దీంట్లో ఏదో ఒకటి మీరు తీసుకొని ఒక 5 నిమిషాలు చదవండి. మీరు 5 నిమిషాలు చదివినప్పుడు ఒక పేరాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్స్ మాత్రమే అయిపోతుంది. డౌట్ లేదు. అయినప్పటికీ అలానే చేయండి. ఎందుకంటే మనం కొద్ది సమయం తీసుకొని ఫోకస్డ్‌గా చదవటం అనేది ఇంపార్టెంట్. ఇది చదివేటప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేయాలి? సెంటెన్స్ ఫార్మేషన్‌ను అబ్జర్వ్ చేయండి. దాంట్లో వెర్బ్ ఎలా ఉపయోగిస్తున్నారో అబ్జర్వ్ చేయండి. దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. అదే రకంగా ఆ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్‌గా ఉందా? సమ్ కాంపౌండ్ సెంటెన్స్‌గా ఉందా? కాంప్లెక్స్ సెంటెన్స్‌గా ఉందా? ఇది కేవలం అబ్జర్వ్ చేయండి. అలాగే ఏదైనా ఒక ఇంగ్లీష్ వర్డ్ మీకు రాలేదనుకోండి. ఆ ఇంగ్లీష్ వర్డ్‌కు మీరు గూగుల్ ఉపయోగించి అర్థం గూడా తెలుసుకోండి. ఇది ఒక 5 నిమిషాల ప్రాసెస్. నెక్స్ట్ రైటింగ్ అంటే వ్రాయటం. అంటే ఏవి రాయాలి? చదివిన వాక్యాలను రాయండి. అంటే మీరేదైతే 5 నిమిషాలు చదువుతారో దాంట్లో ఉండేటటువంటి వాక్యాలను రాసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా విన్నప్పుడు గూడా మీరేదైతే పికప్ చేస్తారో ఆ వాక్యాలను రాసుకోండి. అలాగే ఏదైనా ఒక కొత్త పదం కనిపించినప్పుడు ఆ కొత్త పదానికి అర్థం తెలుసుకొని ఈ కొత్త పదంతో పాటుగా సెంటెన్స్ రాయండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రిమెంబర్ ద సెంటెన్స్ రాదర్ దాన్ వర్డ్ ఇట్‌సెల్ఫ్. మనం వాక్యాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మనం వర్డ్‌ని విడిగా నేర్చుకునే దానికంటే కూడా ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అలాగే డైరీ రాయటం. డైరీ అనండి, నోట్‌బుక్ అనండి, జర్నల్ అనండి రాయటం మంచిది. అంటే మనం ఈవినింగ్ పడుకునే ముందు ఒక అలవాటుగా ఈరోజు ఏవేవైతే యాక్టివిటీస్ చేశామో అన్నీ గూడా ఇంగ్లీష్‌లో రాసుకోండి. అంటే దాంట్లో మొదట్లో మీరు తప్పులు రాయొచ్చు గాక, అదేం ఇబ్బంది లేదు. కానీ ఇదొక ప్రాక్టీస్‌గా చేస్తే మీకొక సెంటెన్స్ ఫార్మేషన్ మీద, తర్వాత మీరు ఉపయోగించేటటువంటి వెర్బ్ ఫార్మ్ మీద, వీటన్నిటి మీద మీకు మంచి అవగాహన వస్తుంది. నెమ్మదిగా మీరు తప్పులను తెలుసుకోగలుగుతారు. అది ఇంకా ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చూపించినట్లయితే మీరు కరెక్షన్స్‌ని గూడా మీరు చేసుకోగలుగుతారు. ఈ రోజున మీరు రాసినటువంటి సెంటెన్స్ కరెక్టా కాదా అనటానికి గూడా మీకు చాలా యాపులు అందుబాటులో ఉన్నాయి. అదే రకంగా నెక్స్ట్‌ది ఏంటంటే లిజనింగ్ వినటం. వినటం అనేది చాలా ఎఫెక్టివ్ ప్రాసెస్. ఇది కూడా టాక్ షోస్ వినటం గానీ, ఇంటర్వ్యూలు వినటం గానీ, ఎందుకంటే టాక్ షోస్, ఇంటర్వ్యూస్‌లలో ఒకళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు, ఒకళ్ళు జవాబులు చెప్తుంటారు. వాళ్లకు డే టు డే లైఫ్‌లో వాళ్ళ యొక్క సందర్భాలు, విజయాలు అన్నీ గూడా వినగలుగుతారు. అలాగే ఆహ్, స్ మనం స్టోరీస్‌ని వినటం. అంటే మనకు యూట్యూబులలో, వీడియోలలో కొద్దిమంది చెప్తూ ఉంటారు. అలాగే యూట్యూబ్ వీడియోలు కూడా మనం వినటం. అంటే ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటివి వినటం. దీనివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. పాడ్‌కాస్ట్‌లు కూడా ఉంటాయి. అంటే మనం ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్‌కి సంబంధించి, ఇంగ్లీష్ ప్రాక్టీస్‌కి సంబంధించినటువంటి పాడ్‌కాస్ట్‌లు కూడా ఉంటాయి. కాన్వర్జేషన్స్ సంభాషణలు వినటం. అంటే డే టు డే లైఫ్‌లో వేర్వేరు సందర్భాలలో ఎలా మాట్లాడాలి అని వినటం. అలాగే ఇంగ్లీష్ మూవీస్ కూడా చూడటం. అంటే ఒక 5 మినిట్స్ మాత్రమే మనం చూసి, దాంట్లో ఎన్ని డైలాగులైతే ఉన్నాయో అది అర్థమవుతుందా కాదా చూసి దాన్ని రిపీట్ చేయటం. ఇలా మనం వినేటటువంటి ప్రాసెస్‌ను ఒక 5 మినిట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒకటి ఎంచుకొని మీకిష్టమైనది దాన్ని కంటిన్యూ చేయటం. అదే రకంగా ఇంకొకటేంటంటే దీంట్లో మనం మాట్లాడటం. మాట్లాడటంలో ఏం చేయాలి అంటే, మనం చదివిన, విన్న వాటిని రిపీట్ చేయాలి. అంటే చదివింది రిపీట్ చేయాలి. విన్నదాన్ని కూడా మనం రిపీట్ చేయాలి. ఒకటి చదివిన తర్వాత మన సొంతంగా మనం మళ్ళీ దాన్ని ఎలా మనం చెప్పొచ్చు దాన్ని చెప్పటం. విన్నదాన్ని కూడా మళ్ళీ మనం సొంతంగా మనం చెప్పటం. దానికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా కూడా రిపీట్ చేయటం. తర్వాత చదివేటప్పుడు కూడా మనం మనం గట్టిగా పైకి చదవటం. అదే రకంగా టాపిక్‌ను తీసుకొని మాట్లాడి రికార్డ్ చేయటం. మనం ఒక 30 టాపిక్‌లు రాసుకొని, వేర్వేరు సందర్భాలలో ఉండేటటువంటి టాపిక్‌లు రాసుకొని, ప్రతి టాపిక్‌ని కూడా మనం రికార్డ్ చేయటం. అదే రకంగా మనం ఇక్కడ పదే పదే ప్రాక్టీస్ చేయటం.
అంటే మనం ఏం చేయాలి అంటే, మనకెప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు గానీ, ఎక్కడైనా వెయిట్ చేస్తున్నప్పుడు గానీ, ఆ టైంలలో మనం ఏదైతే నేర్చుకున్నామో, దాన్ని మనం పదే పదే ప్రాక్టీస్ చేయాలి. సో, ఇది యాక్చువల్‌గా మనం ఒక టాపిక్ తీసుకొని మాట్లాడి, రికార్డ్ చేసి, ఎవరైనా బాగా వచ్చిన వాళ్ళకు వినిపించటం గానీ, లేకుంటే మనకు మనంగా ప్రతి వాక్యాన్ని మనం అనలైజ్ చేసి, ఎక్కడ తప్పుపోతుందని చూసుకొని, ఇది కంటిన్యూ చేయాలి. దీనికి కూడా ఒక 5 నిమిషాలు మనకు సరిపోతుంది. సో, ఈ రకంగా మనం ఒక మినిమమ్ 20 నిమిషాలు తీసుకొని, ఇలా చేసినట్లయితే డెఫినిట్‌గా మీరు ఒక 1 మంత్, 2 మంత్స్‌లలోనే మీరు మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అయితే ఇది ఆర్డర్ ఎలా? లెట్ అస్ సే మీకు 20 నిమిషాల్లో కేవలం 5 నిమిషాలే అలా ఉందనుకోండి. సో, నేను మీకు సజెస్ట్ చేసేదేంటంటే, మొదటగా మాట్లాడండి. మొదటగా మాట్లాడండి. రెండవది వినండి. మూడవది మీరు చదవండి. నాలుగవది రాయండి. అంటే మీరు ఓన్లీ 5 నిమిషాలే మీకు అవైలబుల్ అయి ఉందనుకోండి. మాట్లాడటం మీదనే పెట్టండి. మాట్లాడటం మీద పెట్టినప్పుడు మీకొచ్చినటువంటి ఇంగ్లీష్‌తోనే మాట్లాడండి. తర్వాత నెమ్మదిగా మీరేం చేస్తారంటే, ఆ తప్పులేమున్నాయి, దాన్ని కరెక్షన్ చేసుకునేటటువంటి ప్రాసెస్‌లోకి వెళ్ళగలుగుతారు. ఇంకొక 5 నిమిషాలు ఉన్నట్లయితే వినండి. ఇంకొక 5 నిమిషాలుంటే చదవండి. ఇంకొక 5 నిమిషాలుంటే మీరు రాయండి. సో, ఇలా మీరు ఒక 20 నిమిషాలు ప్రతిరోజు కేటాయిస్తే డెఫినిట్‌గా ఈ కొత్త సంవత్సరంలో మీరు ఇంగ్లీషు మీరనుకున్నట్టుగా అనర్గళంగా, అదే రకంగా మీరు ఆత్మవిశ్వాసంతోని మాట్లాడగలుగుతారు. వీటన్నిటికీ గూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయటం. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా మీరు మాట్లాడగలుగుతారు. ప్రాక్టీస్ ఈస్ ద కీ. సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటటువంటి పద్యం మనకుంది. కాబట్టి ఏ పనినైనా మనం సాధన చేసినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్. దయచేసి